ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు పిల్లారా, ఇక్కడ దేవుడు తన బిడ్డలకి ఆయన సహాయం చేసే నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. నీవు దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉంటే దేవుడు కూడా నీ పట్ల ఆయన కూడా దయాపూర్ణుడిగా ఉంటాడు. నీవు ఎదుటివాని పట్ల దయ చూపించిన వ్యక్తిగా ఉంటే దేవుడు నీకు దారి చూపించే వ్యక్తిగా ఆ దేవుడుగా నీకు ఉంటాడు. నీవు ఇతరులకు నువ్వు సహాయం చేసి ఉంటే దేవుడు ఏదో రూపంలో నీకు సహాయాన్ని ఆయన పంపిస్తాడు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ఆయన ఎదుట సాగిలపడి ఏ సహాయాన్ని అయితే అర్జించి నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ సహాయము నీ దేవుడు నీ ఒడిలో వేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అది నువ్వు మేలు చేసిన వ్యక్తుల ద్వారా నీకు సహాయం అందకపోయినా, నువ్వు దయ చూపించిన వ్యక్తుల ద్వారా నీకు సహాయం అందకపోయినా, మరొక చోట నుంచి అయినా సరే నీకు ఖచ్చితంగా దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆయన నమ్మదగిన వాడు, కృతజ్ఞతా పూర్ణుడైన. ఒకరోజు ఒక బానిసడు తన యజమాని దగ్గర నుండి ఆ బాధలు తట్టుకోలేక పారిపోయి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న సమయంలో అడవిలో గుండా వెళుతూ ఉన్నాడు. ఆ పక్కనే ఒక సింహం పొదల దగ్గర పడుకొని ఉంది. ఆ పడుకున్నప్పుడు ఇతను అనుకున్నాడు, ఈ సింహం కంటిలో పడిపోయాను, నన్ను చంపేస్తుంది సింహం అనుకున్నాడు. కానీ ఆ సింహం కదలట్లా, అక్కడే ఉంది. ఈయన నిలబడి ఉన్నాడు, వెళ్తే మీద పడిపోయేదేమోనని. చాలాసేపు తర్వాత చూస్తే ఆ సింహము కాలు నుండి రక్తం కారుతూ ఉంది. అయితే ఈయన అనుకున్నాడు, ఈ సింహం చాలా గాయంతో ఉంది, అందుకని కదలేకపోతాడని ధైర్యం చేసి ఆ సింహం దగ్గరికి వెళ్ళి ఆ కాల్లో చాలా పెద్ద ముళ్ళు, చాలా పెద్ద పొడవాటి ముళ్ళు దాని కాల్లో దిగబడిపోయింది. సింహం కాళ్ళు దిగబడిపోయింది. అలా దిగబడిపోయిన సమయంలో ఇతను వెళ్ళి ఆ సింహం కాలున్న ఆ ముళ్ళుని లాగేసి అతను తెలిసినటువంటి పక్కన కొన్ని ఆకులు తీసుకొచ్చి ఆ పసరు పిండి ఆ సింహం కాలు కట్టుకట్టి ఇతను కూడా అడవిలో ఉన్నాడు కాబట్టి అతను కూడా 2-3 రోజులు అడవిలోనే ఉంటూ ఆ పొల్లి తింటూ ఆ సింహాన్ని ఆ గాయం మానిపోయిన దాకా అక్కడే ఉన్నాడు. ఇతనికి ఆ సింహం అలాగా ఆ గాయం మానిపోయింది. ఆ తర్వాత అతను వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో ఆయన సైనికులు దొరికేశాడు. తీసుకెళ్ళి అతను చెరసాల్లో బంధించారు. బంధించిన తర్వాత ఒకరోజు అతడు పారిపోయాడు అని అతనికి పనిష్మెంట్ ఇవ్వాలని ఆ భయంకరమైన శిక్ష అమలు చేస్తారు. అక్కడ ఆ రోము పట్టణంలో ఆ ప్రజలందరూ చూస్తుండగా మనుషులను చంపుతారు. అదొక ఆట వాళ్ళకి. మనుషులు చంపటం అంటే ఒక ఆట. అప్పుడు ఈ బానిసటువంటి ఈ యవనస్తుని అతను జైలు నుంచి బయటికి ఆ గ్రౌండ్లో తీసుకొచ్చి అంతకుముందు ఉన్న వాళ్ళందరినీ కూడా అలాగే చంపుతున్నాడు. ఇతను తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో నిలబెట్టి ఒక కొదమ సింహాన్ని వదిలేరు. ఈ కొదమ సింహం బొబ్బరించుకుంటూ వస్తుంది. అందరూ ఉత్కంఠతో చూస్తున్నాడు, చీల్చి చంపేస్తుందని. అప్పుడు ఆ సింహం రావటమే ఆయన మీద పంజె విసిరే టయానికి ఆ సింహం ఆయన చూసి ఆ పంజె దించేసింది. అతని ఎదుట సాగిలి పడిపోయింది. ఇతను కళ్ళు మూసుకున్నాడు చంపేస్తుందని. కానీ కళ్ళు తెరిచి చూసేవారికి సింహం అతని ఎదురే ఉంది. ఇతను ప్రార్థన చేస్తున్న మోకరించి, ఎందుకంటే మహాభక్తిపరుడు. ఆ తర్వాత స్టేడియం అంతా ఒకటి లేచి నిలబడిపోయారు. ఏంటి ఈ సింహాన్ని ఏం చంపట్లేదని. ఇతను కూడా అనుకున్నాడు, ఏంటి నన్ను చంపట్లేదు అని.
తర్వాత చూస్తే అతన్ని ఈ కాలుతో అతని గడ్డని నాగుతూ ఉంది. ఆ సింహం చూసే వరకు ఆ కాలు గాయం తగిలిన కాలు, గాయం మానిపోయిన కాలు. అప్పుడు ఇది గుర్తుపచ్చాడు. వెంటనే దాని పేరు ఏదో టామీ ఏదో పెడతాడు కదా, వెంటనే నీవా టామీ అన్నప్పుడు దాని కళ్ళంట నీరు కారుతున్నాయి సింహం. వెంటనే దాన్ని కూడా గట్టిగా పట్టుకున్నాడు. అందరూ చూశారు, ఏం చేయలేకపోయారు. అప్పుడు వెంటనే వచ్చి ఆ సింహాన్ని లోపల తీసుకెళ్ళారు. ఒకసారి శిక్ష విధించిన తర్వాత ఆ శిక్ష అమలు కాకపోతే అతను వదిలేస్తారు. ఇప్పుడు ఏం జరిగిందంటే జరిగిన సంగతి చెప్పాడు. నేను కొన్నాళ్ళ క్రితం ఈ సింహానికి నేను సహాయం చేశాను, దయ చూపించాను. ఇప్పుడు అది నా పట్ల కృతజ్ఞత కలిగి ఉంది అని అందరికీ చెప్పినప్పుడు ఇక ఇతను కానీ శిక్షిస్తే దేవుడు మన ఊరుకోడని అతను వదిలిపెట్టేస్తాడు, స్వేచ్ఛ జీవిగా వదిలిపెట్టేస్తాడు. ఆ విధంగా ఆ సింహం పట్ల ఈ యవనస్తుడు దయ చూపిస్తే ఆ సింహం అతను చంపకుండా వదిలిపెట్టేసి కృతజ్ఞతను చాటుకుంది. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమని దేవుడు పెట్టారా, నీవు కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే నీ పట్ల కూడా దేవుడు దయ చూపిస్తాడు, సహాయం చేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. దినవృత్తాంతములో మొదటి గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, చివరి వచనం చూసినట్లయితే, నీకు సహాయం చేదును, ధైర్యము కలిగి ఉండుము అని అన్నాడు. 19వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయము 12, 13 వచనాలు. 12వ వచనం చివరిలోను 13వ వచనం చూస్తే, నేను నీకు సహాయం చేదును, నీవు ధైర్యము కలిగి ఉండు అంటున్నాడు. ఇక్కడ ఎవరికి సహాయం చేయదని అంటున్నాడంటే, ఇక్కడ యావాబు అనే సైన్యాధిపతి, దావీదు దగ్గర సైన్యాధిపతి తన సహోదరుడైన అభిషేక్కి అంటున్నాడు, ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను, ధైర్యంగా ఉండు అంటున్నాడు. అసలు ఎందుకు సహాయము, ఎవరికి సహాయం చేస్తానంటే, దావీదు ఇశ్రాయేలు మీద రాజు అయిన తర్వాత అతడు అమోను రాజైన నాహుషు అనే రాజు చనిపోతాడు. అప్పుడు దావీదు అంటాడు, అతడు బ్రతికుండగా ఒకసారి నాకు దయ చూపించాడు, కాబట్టి నేను అతని కుమారుడికి దయ చూపించాలన్నట్లుగా మీరు అతని కుమారుని వెళ్ళి పరామర్శించరండి అని దావీదు దగ్గరటువంటి కొంతమందిని దూతలను కొంతమందిని అక్కడికి పంపిస్తాడు. ఎవరికి? అమ్మోను రాజు కుమారుడి దగ్గర పంపిస్తాడు. మీ నాన్నగారు చనిపోయారంటే కదయ్యా అని పరామర్శించరండి అని దావీదు పంపిస్తాడు. అలా వీళ్ళు వెళ్ళి దావీదు దగ్గర సైనికులు వెళ్ళి ఆ రాజు కుమారుని పరామర్శిస్తున్నప్పుడు రాజ్యంలోకి వెళ్ళిన వెంటనే అమ్మోనీయుల సైన్యాధిపతి ఒకడు ఉన్నాడు. ఆడి పేరు అనూను. ఆడంటాడు, తన కుమారుడితో అంటాడు, దావీదు నీ పట్ల దయ చూపించడానికి వాళ్ళని పంపించాను అనుకున్నావా? నీ తండ్రిని కనపరచడానికి పంపించాను అనుకున్నావా? కాదు. దావీదు ఆ వంక పెట్టుకుని మన రాజ్యం అంతటిని చూసి తర్వాత సైన్యంతో వచ్చి మన రాజ్యం మీద పడి మనతో యుద్ధం చేసి మనం చంపేస్తాడని ఈ అమ్మోనీయుల సైన్యాధిపతి ఆ రాజు కుమారుడికి దావీదు మీద చెడుగా చెప్తాడు. అప్పుడు దావీదు పంపించినటువంటి దూతలు ఉన్నారే, అని వేగు చోటకి వెళ్ళి ఉండరే, వాళ్ళందరినీ ఎవరి మీదైతే దయ చూపించమని దావీదు పంపించాడో వాడు కృతజ్ఞత కలిగి ఉండకుండా ఈ దావీదు పంపించినటువంటి సైనికుల్లో దూతలను వాళ్ళందరినీ కూడా అరగుండు కొట్టించి గడ్డం అంతా కూడా అరగడ్డం చేయించి వాళ్ళందరినీ కూడా రాజ్యంలో వాళ్ళని అవమానపరిచి వాళ్ళని పంపిస్తారు. అప్పుడు వాళ్ళు చాలా అవమానంగా వస్తారు. ఈ విషయం రాజుకు తెలుస్తుంది. రాజా, నీవేమో అమ్మోని రాజు చనిపోతే తన కుమారుడిని దయ చూపించాలని అన్నావు కదా, కానీ వాడు ఏం చేశాడంటే కృతజ్ఞతహీనుడిగా నువ్వు పంపించినటువంటి నీ సైనికులలో నీ దూతలను అవమానపరిచాడు, భయంకరంగా లజ్జాకరంగా పరిచాడని ఈ దావీదుకి సమాచారం వస్తుంది. అప్పుడు దావీదు వాళ్ళతో చెప్తాడు, మీరు మన రాజ్యంలోకి రాకుండా ఎరుకోలోనే గడ్డాలు మీ తల ఎంత సంపూర్ణంగా వచ్చినాక అక్కడే ఉండండి అని దావీదు చెప్పాడు. ఆ తర్వాత ఈ అమ్మోనీల రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి ఉన్నాడే,
అప్పుడు ఆ సైన్యాధిపతి అంటాడు, రాజా, ఇప్పుడు దావీదుకి ఈ సంగతి తెలుస్తుంది. దావీదు కోపంతో ఉంటాడు, మన మీదకి యుద్ధానికి వస్తాడు. మనం ముందుగానే దావీదు మీదకి వెళ్దాం, దావీదు ఆ రాజ్యం మీదకి వెళ్ళి వాళ్ళని చంపేద్దామని, ఎవరి మీదైతే దావీదు దయ చూపిద్దామని పంపించాడో వాడు దావీదు మీద యుద్ధానికి రావటానికి కాలు దూతాడు. ఆడొక్కడే జయించలేక సిరియా దేశపు రాజుని, సిరియా దేశపు ఆ సైనికులను కూడా కలుపుకొని వాళ్ళు కూడా 2,000 మనుగులు ఇచ్చి 32,000 రథములను సైన్యాన్ని యోధులను కూర్చుకుని ఇప్పుడు అమ్మోనీయులు, సిరియా వాళ్ళు ఈ 2 దేశాలు కలిసి ఇప్పుడు దావీదు మీదకి యుద్ధానికి రావడానికి బయలుదేరతారు. ఆ సమయంలో దావీదు తెలుసుకుని, దావీదు దగ్గర సైన్యాధిపతి ఉన్నాడు, ఆయన పేరు యోవాబు. ఈ యోవాబు ఏం చేస్తాడు, యోవాబుని పిలిచి నువ్వు కూడా మన సైనికులను సిద్ధపరచు, వ్యూహపరచు అంటాడు. అప్పుడు ఈ 11వ వచనంలో మనం చూసినట్లయితే వెంటనే వాళ్ళు రానే వచ్చారు. ఈ రాజు గుమ్మం దగ్గరికి వచ్చి ఆ భూభాగం అంతా సైనికులతో నిండిపోయారు, 2 రాజ్యాల వాళ్ళు. అప్పుడు యోవాబు నిలబడి మనం చిక్కుబడి ఉన్నామని ఏం చేస్తాడంటే ఒక యోధులనేమో అమ్మోనీయుల సైనికులకు ఎదురుగా నిలబెడతాడు. కొంతమంది సైన్యాన్ని తీసుకొచ్చి సిరియా సైనికులకు ఎదురుగా నిలబడతాడు. అప్పుడు సిరియా సైనికులు ఎదురుగానేమో యోవాబు అనే సైన్యాధిపతి ఉంటాడు, అమ్మోనీయుల సైనికుల ఎదురుగానేమో తన సహోదరుడు అభిషేక్ని నిలబెట్టి ఉంటాడు. అప్పుడు యోవాబు అన్న మాట ఏంటంటే, స్థూడు సహోదరుడా, నువ్వు అమ్మోనీయుల ఎదుట నిలవలేక వెళ్ళిపోయారనుకో, నువ్వు నిలవలేకపోయావనుకో, నేను నీకు సహాయం చేస్తాను. నేను సిరియన్ ఎదుట నిలవలేకపోతే నీవు నాకు సహాయం చేయమని అంటూ, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. యెహోవా అంటాడు, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో మన ఎడల ఆయన మంచే చేస్తాడని ఈ యోవాబు ఈ అభిషేక్ అనే ఆయనతో ధైర్యంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుడు పెట్టారా, నువ్వు సహాయం చేసిన వాళ్ళే నీకు శత్రులై నీ మీదకు వస్తున్నప్పుడు నీ పక్కన దేవుడు నిలబడి నేను నీకు సహాయం చేస్తాను, ధైర్యంగా ఉండమంటాడు. ఈరోజు నీ ఎవరి మీద అయితే దయ చూపించావో వారే నీకు శత్రులయ్యి నీ మీద లేస్తున్నప్పుడు, ఎవరికైతే నువ్వు సహాయం చేసావో వారే ఈరోజు నీకు హాని చేయటానికి, నీ మీద నిన్ను నాశనం చేయటానికి వస్తున్నారో, ఈరోజు ఆ యోవాబు అన్నట్టుగానే పరమదేవుడు నీ పక్షంగా నిలబడి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన సైన్యములకు అధిపైన దేవుడు అయిన దేవుని స్తోత్రం. అప్పుడు ఈ దావీదు రాజ్యము సైన్యం ఒకటే, 2 దేశాల వాళ్ళు వచ్చారు. కానీ ఏం జరిగిందో తెలుసండి, ఈ సైనికులు ఈ దావీదు సైన్యం ఎదుట నిలవలేక అమ్మోనీయుల సైన్యం, సిరియాల సైన్యం పారిపోయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యోవాబు ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు సిరియా దేశం వాళ్ళు, ఇదిగో మనం పారిపోయిన సంగతిని అందరూ సమకూర్చుకుని యోర్దన్ నది దగ్గర వాళ్ళందరూ కూడా మీటింగ్ వేసుకుని దావీదు మీద రావాలని చూస్తారు. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, మనకి వ్యతిరేకంగా వెళ్తున్నాడని ఈ దావీదు సైన్యాన్ని వ్యూహపరుచుకుని సిరియా దేశం సైన్యం మీదకి వెళ్ళి అప్పుడు 7,000 రథములు 40,000 మందిని చంపేస్తాడు. అప్పుడు ఆ సిరియా సైనికులు ఏం చేస్తారో తెలుసా, దావీదు కాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా మేము మీకు దాసులైపోతాం, బుద్ధి గడ్డి తిని అమ్మోనీయులతో కలిసి మీ మీదకి వచ్చాం, మమ్మల్ని క్షమించు, ఇక మేము మీకు సేవకులు ఉంటామని నాటి నుండి దావీదుకి వ్యతిరేకంగా సిరియన్లు అమ్మోనీయులతో సహవాసం చేయకుండా దావీదుకి దాసులై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన సహాయము ఈరోజు దావీదు సైన్యానికి దొరికింది. ఆ అమ్మోనీయులను ఆ శత్రులందరూ కూడా సంహరించడం జరిగింది. ఈరోజు అందుకంటాడు, నేను నీకు సహాయం చేసేదను, నీవు ధైర్యంగా ఉండమన్నాడు. పిల్లరా, దేవుడు నీకు ఏది మంచిదో అదే చేస్తాడు. నీ మీదకి ఎవరు అన్యాయంగా వస్తున్నారో, నీ మీదకి ఎవరు దయ చూపిస్తే, ఎవరు నమ్మక ద్రోహంగా నీ మీద లెగుస్తున్నారో వారందరూ కలిసి నీ మీదకి వచ్చినా
నీ పక్కన దేవుడు ఒక్కడుంటే చాలు, ఆయన సహాయం చేస్తాడు. నీ శత్రువులందరినీ కూడా నీ కాళ్ళ కింద పెట్టినట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. అందుకని ఈయన అంటాడు, నేను నీకు సహాయం చేసేదను, నువ్వు ధైర్యంగా ఉండమన్నాడు. ఈ రోజున దావీదు దయ చూపిద్దామని వెళ్తే, కానీ ఆ శత్రువైన వాడు బుద్ధి పాలించుకోవాలా. వాడు దావీదుని దేశాన్ని చంపటానికి వచ్చారండి. ఈరోజు నీ జీవితంలో కూడా మన చుట్టూ ఉన్న ప్రజలైనా, మన చుట్టూ ఉన్న సమాజమైనా, నువ్వు మేలు చేసిన, దయ చూపించిన నీ మీదకి నీకు హాని చేయటానికి, హాని తలపెట్టడానికి అనేక మంది లెగుస్తూ ఉంటారు. కానీ నీ పక్కన దేవుడు ఉంటే, ఆ దేవుడు నీకు సహాయం చేస్తే, నీ ఎదుట ఏ మనుషుడు నిలవనేరుకున్నట్లుగా వారందరినీ నీ పాదముల కింద దేవుడు పెడతాడు. దేని స్తోత్రం. నీకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. నిన్ను ఓడిపోనివాడు, దేవుడు నీకు హాని జరగనివాడు, నీకు ఏ కీడు రానివాడు. నీకు దేవుడు సహాయం చేస్తాడు. అర్థమైందండి. ఆర్థిక సహాయమైనా, అప్పులోంచి విడిపించే సహాయమైనా, నీకు అన్యాయం చేసిన శత్రులైనా, ఎవరైనా సరే దేవుడు నీకు సహాయకుడిగా ఉంటే నువ్వు సమస్తాన్ని జయించగలవన్న సంగతి ఈ రోజున గమనించి, నువ్వు మేలు చేసిన వాళ్ళే ఒకవేళ నీ మీద కీడు చేయొచ్చు, నువ్వు దయ చూపించిన వాళ్ళే నీకు ద్రోహం చేయొచ్చు. కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే, ఆ దేవుడు వారందరినీ మట్టి కరిపించి దేవుడు నిన్ను అత్యధికమైన విజయంతో నిలబెడతాడు. ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, ఏ రంగంలోనైనా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దావీదుకి తన సైనికులకు ఇచ్చిన అత్యధికమైన విజయం నీకు కూడా దేవుడు అనుగ్రహించును గాక. దేవుని స్తోత్రం. భయపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండు. ఏ సహాయం కోసమైతే ఏసైతే సాగిలిపడి ప్రార్థన చేస్తున్నావో ఆ సహాయము దేవుడు నీ ముంగిట, నీ ఒడిలో వేయనుగాక. ఆమేన్. ఆ దేవుని సహాయము నీ వీటన్నిటిలో అత్యధికమైన విజయము నువ్వు పొందుదువుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా, ఇదిగో తండ్రి, మేము దయ చూపించిన వారే, మేము మేలు చేసిన వారే మాకు కీడు చేస్తూ ఉన్నప్పుడు మీరు మా పక్షముగా ఉండి మాకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా, ఈ బిడ్డలు ఎవరైతే నీ సహాయాన్ని అందించి సాగిలపడి ప్రార్థిస్తున్నారో వారికి అద్భుతమైన సహాయాన్ని మీరు అందించి దీవించి మేము పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.